రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారి తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ మూవీ. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తెరకెక్కించిన ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి తన మార్క్, కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ ని బాగా మిక్స్ చేశారు. కథలో పెద్ద ట్విస్టులు లేకపోయినా స్క్రీన్ ప్లే ఫన్ గా సాగుతుంది. సినిమాలో చిరంజీవి గారు ఫుల్ ఫామ్ లో కనిపిస్తారు. ఆయన ఒక 70 సంవత్సరాల వాడిలా కాకుండా ఒక 25 కుర్రాడిలా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ మూవీలో చిరు కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని మెగాస్టార్ రేంజ్ లోనే ఉంటాయి. కొన్ని సీన్స్ లో ఆయన ఎనర్జీ చూసిన ఫ్యాన్స్ ఖచ్చితంగా విజిల్ వేస్తారు. నయనతార కూడా చిరుకి సమానంగా ఈ మూవీలో నటనతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. కాగా నయన్ చిరు కాంబినేషన్ లో మంచి హిస్టరీ కూడా సెట్ అయింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్ ఫ్యాన్స్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఈ చిత్రంలోని పాటలు వినడానికి, చూడడానికి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే చిరంజీవి గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యామిలీకి సరిపడే క్లీన్ ఎంటర్టైనర్, కామెడీ సీన్స్, పండుగ ఫీల్ ఉండడం ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ఇద్దరు అల్లుళ్ళు పండక్కి రావడం అంటే అదొక పెద్ద పండుగనే కదా చెప్పాలి. ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కథలో కొత్తదనం కొంచెం తక్కువైంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. మన శంకర వరప్రసాద్ మూవీ ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లి చూడదగ్గ సినిమా. మెగాస్టార్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది పండుగ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. మరి మీరు మూవీ చూసారా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి.